వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను ఈరోజు పొంగల్ చూపించకపోతున్నాను. ఈ పొంగలు రాత్రిపూట కానీ ఉదయం కానీ చేసుకొని తింటే చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. నేను పొంగల్ కోసం ఒక గ్లాసు బియ్యం, అదే కొలతతో పెసరపప్పు తీసుకొని బాగా 3 సార్లు కడిగి పక్కన పెట్టాను. తర్వాత ఒక పాత్ర తీసుకొని, కుక్కర్ తీసుకొని అందులో నెయ్యి, కొద్దిగా నూనె వేసుకొని అందులో జీలకర్ర, పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి. మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర. జీలకర్ర ఎక్కువగా వేసుకోవాలి, ఎందుకంటే పొంగల్ కాబట్టి అరగడానికి కొంచెం కడుపులో నొప్పి రాకుండా ఉంటుంది చిన్నపిల్లలు తిన్నట్లయితే. అందుకోసం జీలకర్ర కొంచెం ఎక్కువగా వేయండి. వేసి అవి వేగిన తర్వాత ఒక ఎండుమిరపకాయ తుంచి వేయండి. కొద్దిగా కరివేపాకు, కొంచెం పసుపు వేసి వేగేంత వరకు వాటిని చక్కగా మాడకుండా మంచిగా వేగేటట్టుగా, సువాసన వచ్చేటట్టుగా వేగేటట్టుగా వేయించండి. తర్వాత దాంట్లో ఒక 4 పచ్చిమిరపకాయలు, 3 టమాటాలు ముక్కలు తరిగి వేయండి. అవి బాగా మగ్గిన తర్వాత కాసేపు దానిపైన మూత పెట్టి ఉంచండి. దాంట్లో కొంచెం మిరియాల పొడి కలపండి. కొన్ని మిరియాలు, కొద్దిగా మిరియాల పొడి వేసి బాగా కలిపి మూత వేసి మూత పెట్టి ఉంచినట్లయితే కొద్దిగా అది మగ్గి తర్వాత ఈ కడుక్కొని పక్కన పెట్టాం కదా, ఆ బియ్యాన్ని వేయండి. ఆ బియ్యాన్ని వేసి కొద్దిగా బియ్యం కూడా వేయించినట్టుగా చేయండి. పోపులో వేయించినట్టుగా చేసినట్లయితే మంచిగా చక్కగా మెత్తగా ఉడుకుతుంది, బాగా వస్తుంది. ఇది మెత్తగానే ఉండాలి, కొంచెం జారుడుగా ఉండాలి. దానికి మన మామూలు బియ్యానికైతే 1కి 2 గ్లాసులు నీళ్లు పోసుకుంటాం కదా, దీనికి 4 వంతులు పోయాలి. ఎందుకంటే ఇది మెత్తగా జారుడుగా ఉంటేనే బాగుంటుంది, గట్టిగా ఉంటే బాగుండదు. దాంట్లో కొంచెం ఉప్పు కూడా వేసి బాగా కలిపి ఇప్పుడు నీళ్ళు 4 వంతులు పోయండి. ఒక గ్లాసుకి 4 చొప్పున 2 గ్లాసులు పోసాం కదా, 8 గ్లాసుల నీళ్లు పోసి 2 విజిల్లే రావాలి. ఎక్కువ విజిల్లు వచ్చేదాకా అది ఉంచినట్లయితే గట్టి పడిపోతుంది. అందుకోసమని 2 విజిల్లు వచ్చాక కొద్దిగా మనం తీయగానే నీరు నీరుగా ఉంటుంది, కలిపినట్లయితే అది జారుగా చక్కగా ఎంతో బాగుంటుంది. తర్వాత దీనిపైన కొంచెం నూనెను కూడా వేసుకున్నట్లయితే ఇంకా రుచిగా ఉంటుంది. కొద్దిగా నెయ్యిని వేసుకొని వేడిగా ఒక గిన్నెలోకి సర్వ్ చేసినట్లయితే, ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి సర్వ్ చేసుకోండి. వేడిగా తిన్నట్లయితే చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. చేసి ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి. ఇది మీకు నచ్చుతుందనే నేను అనుకుంటున్నాను. ఈ రుచికరమైనటువంటి పొంగల్ని చేయండి, చాలా రుచిగా తింటారు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.